నాతో పాటు ఈ మంత్రం చెప్పండి. ఇది ప్రతిరోజు ఒక్కసారి దీన్ని చెప్పుకొని మనస్ఫూర్తిగా అనుకొని మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి. ఇది 10 రకాల చండీ దేవతలు మనల్ని అన్ని దిక్కుల నుంచి కాపాడుతారు. ఇది అందుకని నాతో చెప్పండి, ఒకసారి శ్రద్ధగా చెప్పండి. ప్రాచ్యాం రక్షతు మాం ఇంద్రీ ఆగ్నేయాం అగ్నిదేవత దక్షిణే అవతు వారాహి నైరుత్యాం ఖడ్గదారిణి ప్రతీచ్యాం వారుణి రక్షేత్ వాయవ్యాం మృగవాహిని ఉదీచ్యాం పాతు కౌమారీ ఈశాన్యాం శూలధారిణి ఊర్ధ్వం బ్రహ్మాణి మే రక్షేత్ అధస్తాత్ వైష్ణవీ తదా. అంటే ప్రాచ్యం అంటే తూర్పు దిశ, నన్ను ఇంద్రీ అనే శక్తి రక్షించాలి. ఆగ్నేయం అంటే సౌత్ ఈస్ట్ కార్నర్ అంటారు, దాన్ని అగ్ని దేవత, అగ్ని అనేటువంటి ఒక దేవత నన్ను రక్షించాలి. దక్షిణే అంటే దక్షిణ దిశలో నన్ను వారాహి అనే దేవత రక్షించాలి. నైరుతి అంటే నిరుతి స్థానంలో, నిరుతి దిక్కు నుండి నన్ను ఖడ్గధారిణి అనే ఒక దేవత రక్షించాలి. ప్రతీచ్యం అంటే పశ్చిమ దిశ నుండి వారుణి అనే దేవత రక్షించాలి. వాయవ్య దిశ నుండి మృగవాహిని అనే దేవత రక్షించాలి. ఉదీచ్యాం ఉత్తర దిక్కు నుండి నన్ను కౌమారి దేవత రక్షించాలి. ఈశాన్యం నుండి శూలధారిణి అనే దేవత రక్షించాలి. ఊర్ధ్వం అంటే పై నుండి బ్రహ్మాణి అనే దేవత రక్షించాలి. అధస్తాత్ అంటే అధోభాగం నుండి నన్ను వైష్ణవి దేవత రక్షించాలి. ఇలా దశ దిశల నుండి నన్ను అమ్మాను కాపాడాలి. ఎందుకనంటే ఈ సంవత్సరం మంత్రి శుక్రుడు కాబట్టి, శుక్రుడు అంటే అమ్మవారు కాబట్టి మనల్ని ఆవిడ రక్షించాలని ప్రార్థిస్తాం. ఇది మీరు స్వామి పరిపూర్ణానంద అనే ఫేస్బుక్లో మీరు చూస్తే ఈ మొత్తం శ్లోకం మీకు ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని అమ్మవారు సదా రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ 2 రాష్ట్రాలకి శుభం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు నేను అమ్మవారి దగ్గర, అక్కడ ఐశ్వర్యాంబిక అమ్మవారి దగ్గర ఈ నాణ్యాలు అర్చన చేశాను. అర్చన చేసి మీ అందరికీ, మీరు నాకు ఏమి ఇస్తారా అని నేను ఎప్పుడు అనుకోను. ఈరోజు ఉగాది కాబట్టి మీ అందరికీ ఒక్కొక్క నాణ్యం మీకు ఇస్తున్నాను. దీన్ని నాణ్యము అంటారు, కానీ నేను దీన్ని నాణ్యము అని అంటాను.